హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. వా చెమటలు చూడండి ఎంత కష్టపడుతున్నానో నేను ఇక్కడ. అదేనండి చపాతీ చేస్తున్నా ఇవాళ. చాలా రోజులైంది చపాతీ చేయక. వంట చేసేటప్పుడన్నా స్టవ్ మీద అన్నం పెట్టినా కూర పెట్టినా సిమ్లో పెట్టి అటు ఇటు తిరుగుతాం, కానీ ఈ చపాతీ చేసేటప్పుడు ఇక్కడి నుంచి కదలుడే కుదరదు. చెమటలు చూడండి. అయినా సరే కష్టమైనా సరే ఇష్టంగానే చేస్తున్నాను నేను ఈరోజు. ఎందుకంటే పొన్నగంటి కూర తెచ్చాను కదండి, చపాతీ జొన్న రొట్టె కాంబినేషన్ తోటి సూపర్గా ఉంటుంది అనమాట. అందుకోసమని ఇప్పుడు కర్రీ కూడా వండేసిన. నిజంగా హెల్త్కి చాలా మంచిదండి. చాలా వరకు చాలా మందికి తెలియదు. ఇలాంటివి ఫస్ట్ నుంచి ఉన్నాయన్నమాట. తినాలని పెద్దోళ్ళు కూడా చెప్తూ ఉంటారు కదా. అందుకోసమని ఈరోజు నేను పని కట్టుకొని మరి వెళ్ళి తెచ్చుకున్నాం మేమైతే. కర్రీ కూడా వండేసిన. ఇందులో పెసరపప్పు వేసి వండితే ఇంకా బాగుంటుంది. కాకపోతే నేను పెసరపప్పు వేయదలుచుకోలేదు. వట్టిగా ఇట్లా ఆనియన్స్ వేసి ఫ్రై చేసిన, పచ్చిమిర్చి ఆనియన్స్ వేసి. చపాతీలోకి చాలా బాగుంటుంది. వీలైనంత వరకు తినండి ఫ్రెండ్స్, ఎందుకంటే కంటికి చాలా మంచిదంట ఇది. సంవత్సరంలో ఒక 2-3 సార్లన్నా తినాలి. అందుకోసమే మేము ఈరోజు తెచ్చుకున్నాం. చపాతీ కాంబినేషన్ తోటి తినాలి దీన్ని ఇంక ఈరోజు. ఓకేనండి, హెల్త్ ఇంపార్టెంట్ కదా. చెమటలు కానీ సరే హెల్త్ ఇంపార్టెంట్. ఓకేనా, బాయ్. వీడియోని ఇస్తే లైక్ చేయండి అబ్బా.